మనం ఇప్పుడు ప్రారంభ కర్మ సంచిత కర్మలో నుంచి వచ్చిన పుణ్యకర్మాలు అయితే అవి మనం దేవజన్మ అనుకున్నాం కదండి. దేవజన్మ అనేది మళ్ళీ దేవునికి అంటే అది దేహం ఉండదు అక్కడ, ఓన్లీ దేవతగా దేవతగా ఉంటారు. కానీ దేవజన్మ అనేది బాడీ అయితే ఉండదు అన్నారు కదండి, ఆ దేహం అయితే ఉండదు కదా. సో మరి వాళ్ళకి ఇంకా అనుభవించడానికి అంటే ఓన్లీ మనసుతో అండి, మనసు ఉంటుంది. అవును, మనసే. ఇప్పుడు మనకి కళ వచ్చింది అనుకోండి, దేహం మాత్రం ముద్దాలు పడి ఉంటుంది మనసు మీద, కానీ మనసే అన్ని సృష్టించుకుంది. మరి కళ్ళలో కూడా మనం బాధపడుతున్నాంగా, కళ్ళలో కూడా సంతోషపడుతున్నాంగా, ఆనందపడుతున్నాంగా, డ్యాన్స్ వేస్తున్నాంగా, ఎగిరి గంతులు వేస్తున్నాం, ఆకాశంలో విహరిస్తున్నాం. ఇవన్నీ అట్లా చేసాం. దేహం మరి మనసు మీద అట్లానే పడిపోయింది, దానికి ఏం తెలియదు. మరి ఇవన్నీ ఎట్లా అనుభవించాం? నాకు భయం అండి, తెల్లారి పొద్దున్న అమ్మో నాకు పీడకలు వచ్చింది, లేదా నాకు మంచి కళ వచ్చింది, నాకు బ్రహ్మాండమైన అని మనం ఎట్లా అంటున్నాం? అనుభవించాం కదా, అట్లా అనుభవిస్తాం. అక్కడ కూడా దేహం అక్కర్లా, మనసుతో అనిపించింది. ఓకే, అలాగే దాన్ని స్వర్గలోకం అంటారండి అని అనుకోవాలా? అది అంటే సుఖాలు అనుభవించేది స్వర్గం, కష్టాలు అనుభవించేది నరకం. అంతేగాని లోకం అని ఎక్కడో ఒక చోట లేదు, అక్కడికి పోవటం లేదు. అదేదో అర్థం కావటం కోసం చెప్పేదే కానీ ఎక్కడ ఎప్పుడు మంచి అనుభవిస్తావో అది స్వర్గం, చెడు అనుభవిస్తే అది నరకం, అంతే. అదే దాని మీద ఇంకొక క్వశ్చన్ గురుగారు, అది చతుర్దశ లోకాలు అంటారు కదండి. 7 లోకాలు అధో లోకాలు, 7 లోకాలు ఊర్ధ్వ లోకాలు అంటారు కదండి. అది కూడా మనం ఇలాగే దాన్ని లోకాలంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక లోకం, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక లోకం అని కొలతలు వేసుకొని లేవు. అనుభవ క్షేత్రాలు. మనం ఏ అనుభవాలు పొందుతుంటామో దాన్ని అనుభవ క్షేత్రం అంటారు. ఇప్పుడు ఇదిగో ఇక్కడ నేను ఒక రౌండ్ గీశాను. ఈ రౌండ్ లో ఒక జీవుడు సుఖాన్ని అనుభవిస్తే అది స్వర్గం, ఒక జీవుడు నరకాన్ని అనుభవిస్తే అది నరకం. ఎందుకంటే దానికి ప్లేస్ లేదు. దేహం ఉంటే ఒక ప్లేస్ ఉండాలా. మనకి దేహం ఉంది కాబట్టి ఇల్లు వాకిళ్ళు కట్టుకొని ఉండాల్సి వచ్చింది. వాళ్ళకి ఇల్లు వాకిళ్ళు అక్కర్లా, కాబట్టి అవ్యక్తం ఎక్కడైనా ఉండొచ్చు.